ఇంకా దిక్కు గుండెల దడదడ కూడా అవుతుంది, ఎందుకంటే చాలా పెద్ద ఉంది బండి. అన్నీ చేద్దామా? నీ బైక్ కాబట్టి నువ్వే నేను మాత్రం ఇది రాకి అయిపోయేలోపు మీరు కొట్టేసేయాలి. కొంచెం పొడుగాయి కాళ్ళు అందాలని నేను బాగా ఆశిస్తున్నాను. హాయ్, అందరు ఎలా ఉన్నారు? ఇది నా ఫస్ట్ బ్లాగ్. కొంచెం తక్కువ మాట్లాడవచ్చు. అయితే 2 years నుండి నేను ఒక బైక్ తీసుకోవాలని ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఈరోజు ఆ బైక్ వచ్చింది, డెలివరీ తీసుకోవాలి. లేట్ వద్దు, వెళ్దాము. ఫస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఆల్రెడీ నాతో వస్తుర్రు డెలివరీకి. మా అక్క అందరికి కొత్తగా చాలా చేస్తున్నా, కొంచెం సపోర్ట్ చేయర్రి. ఓకే, మాట్లాడు కూడా నేర్చుకుంటా మెల్లమెల్లగా. నేనున్నా కదా, నేను నేర్పిస్తాను. మా అక్క నేర్పిస్తుందంట. మా మమ్మీ కూడా రెడీ అయింది. మంచిగా రెడీ అయింది. మా నాన్న రమ్మంటే రానంటుండు. మా నాన్న రమ్మంటే అక్కడ ఉండి చిన్న నవ్వుతుండు కానీ రానంటుండు. వేడు బావాడు మా ఫ్రెండ్. మా సిట్టవా నాన్న, రావాయే రావా? కొత్త బైక్ మా లక్కీ ఆడు. లక్కీ లేట్ చేయకుండా బైక్ తీసుకోవడానికి వెళ్ళిపోదాం ఫాస్ట్ గా. పోదాం ఇక. నాకు కూడా క్యూరియాసిటీ బాగుంది. రైడ్ చేయాలని ఉన్నాడు. సో మా కారు కూడా రెడీ ఉంది. ఇది మా అక్కయ్యది. చిట్టా డ్రైవింగ్ చేయొచ్చా? మరి చేయాలా? చేస్తుందట. సరే వెళ్దాం, షోరూమ్ కాడ కలుసుకుందాం. బాయ్. మేము బైక్ డెలివరీ తీసుకునే ప్లేస్ వచ్చేసి సిద్దిపేటలో బుక్ చేసిన బైక్. ఆ బైక్ లొకేషన్ కూడా సిద్దిపేటకు వచ్చింది. బేసిక్ గా వీడు బ్లాగ్ తీసుకోవడానికి అని చెప్పేసి మమ్మ ముందు సీట్లో కూర్చుంటే మమ్మల్ని లేపేసి వెనక సీట్లకు పంపించి వీడు కూర్చున్నాడు. వీడు అవులేవాడు. మా మమ్మీ ముఖం చూడరు ఎట్లా అయిపోయింది ఒకటేసారి. బేసిక్ గా వీడిది ఫస్ట్ లాగు రైడ్ విత్ ఆర్కే అని మన యూట్యూబ్ ఛానల్. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాంటి కొత్త వ్లాగర్స్ అందరినీ మీరు సపోర్ట్ చేయండి. అండ్ నేను కూడా అప్పుడప్పుడు వీడియోలో కనిపిస్తాను, అది వేరే విషయం. అంటే నేను ట్రావెలింగ్ చేయాలన్న డ్రీము. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చేయడానికి భయం ఉండే. అంటే కెమెరా ముందరికి వచ్చి ఇట్లా మాట్లాడడం అవన్నీ నాకు అలవాట్లేవు. సో దానివల్ల నేను భయపడ్డా. మా అక్క నాకు ఫుల్ ఎంకరేజ్ చేస్తుంది. నువ్వు చేయరా నీ వెనుక నేను ఉంటా, నువ్వు ట్రై చేయరా అని ఇప్పటికి కూడా కంటిన్యూ చెప్తూనే ఉంటుంది. బట్ నేనే నాకు ఎందుకో చేద్దామని ఉన్నది, కానీ నేను వెనుకడుగు వేస్తున్నా. ఫైనల్లీ ఇప్పుడు ఈ వ్లాగ్తో ట్రై చేస్తున్నా. సక్సెస్ కావాలని. సక్సెస్ కాకున్నా పర్లేదు, ఫ్యూచర్లో ఒక 50, 45, 50 ఏజ్ వచ్చినాక నా వీడియోస్ అప్పటికి బతుకుంటా, నా వీడియోస్ నేను చూసుకుంటా చిల్ అవుతా. సో ఫైనల్గా ట్రై చేసి చూస్తా. గుర్తుంది కదా, రైడ్ విత్ ఆర్కే యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీ వంతు చిన్న సహాయంగా షేర్ కూడా చేయండి, అంతే. అది మీకు నచ్చితేనే. ఆ రైడ్లలో నేను కూడా అప్పుడప్పుడు రైడ్ చేస్తాను అనమాట. అవును, మా అక్క మీకు తెలుసా? రైడర్ రాము సిస్టర్ అంటే వస్తుంది. రైడర్ రాము అని యూట్యూబ్ లో సెర్చ్ చేస్తే సింగర్ శీర్షాన్ వస్తుంది. రైడ్ విత్ ఆర్కే వాళ్ళ సిస్టర్ అని కొడితే వచ్చేస్తుంది. మావాడు మా షారుఖ్ గాడు. చెప్పురా మామ, నాతో చిన్నప్పటి నుండి ఫ్రెండ్షిప్ ఎట్లుంది? హాయ్ గాయ్స్, మనోడు ఫైనల్లీ వాడు అనుకున్న డ్రీమ్ని ఈరోజు కంప్లీట్ చేస్తుండు. వాడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొకటి ఏంటిదంటే, ఈ కొత్తగా పెట్టిన వాళ్ళు ఉంటారు కదా ఛానల్స్, వాళ్ళకి గ్రోత్ లేకపోతే సపోర్ట్ లేక చాలా ఆగిపోతున్నాయి. దాంట్లో మా వాడు ఉండకుండా మీ సపోర్ట్ వల్ల తొందరగా ఎదగాలని కోరుకుంటున్నాను, అంతే. బాయ్. అన్నట్టు మీరందరూ మంచిగా ఉన్నారు కదా, మీరందరూ మంచిగా ఉంటేనే మాలాంటి యూట్యూబర్స్ మంచిగా ఉంటారు. మీరందరూ ఎప్పటికీ బాగుండాలి అన్నట్టు. నా చేతికి మైదాకు మంచిగా ఉందా? నేను వేసుకున్నాను. మా అన్న ఫోన్ చేసి అక్కడ ఉన్నాడు, షోరూమ్ దగ్గర ఉన్నాడు.
ఒకసారి చూద్దాం. షార్ట్స్ ఒకటి ఒకటి తీసుకొని అక్కడ రెడీ పెట్టి అన్నా అని చెప్తాము. ఏమంటాడు చూద్దాం. హలో అన్న, ఏడున్నవే? సిద్దిపేట లోపలికో ఇక షార్ట్స్ కలర్ తీసుకుంటావా? వచ్చేటప్పుడు తీసుకొని రమ్మంటావా? అన్న షార్ట్స్ పలగొట్టేటి వేసుకునే షార్ట్ కాదు నేను. ఇంకా షోరూమ్కి వెళ్ళాక కలుసుకుందాం. షోరూమ్ అయితే వచ్చేసింది. షోరూమ్కి ఇప్పుడే రీచ్ అయినాం. అండ్ మా అన్న హైదరాబాద్ నుండి డైరెక్ట్ సిద్దిపేట షోరూమ్కే వచ్చిండు. మా అన్న వచ్చైనా 1.5 hour నుండి వెయిట్ చేస్తుండు. మా అన్నను పరిచయం చేపిస్తా మీకు. మా అన్న, మా అన్నయ్య, నేనే అనుకో. ఫోటో తీస్తలే అన్న, వీడియోనే. హాయ్ చెప్పు మరి. మళ్ళీ వాళ్ళు హాయ్ చెప్తారు, మళ్ళీ నువ్వు హాయ్ చెప్పు. ఇప్పుడు నాకు పేపర్ వర్క్ కంప్లీట్ చేసి అన్న పేరు మధు అన్న. సో నాకు ఈ బైక్ డీటెయిల్స్ కానీ అండ్ ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కాల్ చేస్తే చాలా ఫాస్ట్గా రెస్పాండ్ అవుతాడు. సో ఫైనలీ థ్యాంక్స్ టు మదన్న. ఫైనలీ నా బైక్ రెడీ ఉంది. ఇప్పుడు దీన్ని అన్వీల్ చేద్దాం. దీన్ని అన్వీల్ చేసే ముందు మా ఫ్యామిలీ మెంబర్స్ వరకు వచ్చాం, మాట్లాడి అన్వీల్ చేద్దాం. అన్వీల్ చేద్దామా? నీ బైక్ కాబట్టి నువ్వే. నేను మాత్రం మా తమ్ముని డ్రీమ్ బైక్. ఈరోజు వన్ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుంది. అడు మంచిగా డ్రైవ్ చేసి మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేనైతే. ఇంకా దిక్కు గుండెల దడదడ కూడా అవుతుంది, ఎందుకంటే చాలా పెద్ద ఉంది బండి. అందుకే పక్క పర్సనాలిటీ, ఇక వీని పక్క పర్సనాలిటీ ఇక బండిని చూస్తే భయం అవుతుంది నాకు. కాళ్ళు అందాలని నేను బాగా ఆశిస్తున్నాను. ఎందుకే లేకుంటే నువ్వు లేవా? ఇప్పుడు మళ్ళా అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా, మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నా. ఫర్దర్ నా నెక్స్ట్ వీడియోస్ ఈ బండితోని వస్తాయి, చాలా వస్తాయి. మంచిగా తీయాలి, మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ మీరు నాకు కొంచెం సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎండ్ ఆఫ్ ది డే బండి మాత్రం మా చేతిలోకి వచ్చింది అంతే. ఫైనల్ గా రివ్యూ చేస్తున్నా. ఇది పెడితే చాలు కదా, కాకపోతే అదే పెట్టాలి. ఏది పట్టాలి దగ్గర వచ్చి ఫోటో వచ్చిందా? ఈ మామూలు నాకు చిన్నప్పటి నుండి దోస్తు. ఇప్పుడు వాడే కేక్ కూడా వాడే తెప్పించిండు. కేక్ తెప్పించింది నువ్వేనా?
మా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అండ్ మా ఫ్రెండ్ మా నాన్న మిస్ అయ్యాడు, కొంచెం వర్క్ మిస్ అయ్యాడు. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే నేను నా లైఫ్లో కొంచెం బిగ్ అచీవ్మెంట్ ఇది నేను చెప్పుకోవచ్చు. ఎందుకంటే మా ఇంతవరకు ఏం తీసుకోలేదు, ఇదే ఫస్ట్ టైం తీసుకున్నాను. థ్యాంక్ యూ. అవును ఫైనల్గా మన బండి అయితే వచ్చేసింది. దానికి ఒకటి ఇంజన్ క్రాష్ గార్డ్ బుక్ చేసిన. నేను ఆల్రెడీ ఒక 2 వీక్స్ ముందే ఇంజన్ క్రాష్ గార్డ్ బుక్ చేసిన ఆఫ్టర్ మార్కెట్ మనకు. సో ఇది బండి ఇప్పుడు ప్రజెంట్ దీనికి ఇంజన్ గార్డ్ అయితే ఏం లేదు. ఇప్పుడు మనం బుక్ చేసిన మోటో ట్రక్ నుండి వీళ్ళు ఏమేమి ఇచ్చిర్రు, ఇంజన్ గార్డు అండ్ దీనికి 2 సైడ్ అవి ఉంటాయి, దీన్ని బబ్బర్స్ ఏమో అంటారు, నాకు కూడా అంత క్లారిటీ లేదు. అండ్ దీని స్క్రూస్ నట్లు ఇవి వచ్చినాయి. ఇంకా దీనికి యాక్సెసరీస్ నెక్స్ట్ వేపిస్తా మెల్లగా. నాకేమన్నా కొంచెం రీచ్ వస్తే ఆ రీచ్ని బట్టి కొంచెం ఒక్కొక్క స్టెప్ యాక్సెసరీస్ అన్నీ వేపిస్తా. ఫుల్లీ లోడెడ్ బైక్ లెక్క వేపిస్తా. చూస్తారు మీరు కూడా, కొంచెం టైం పట్టుద్ది. ఓకే సరే ఉంటాం అలా. సో బైక్ తీసుకున్న నెక్స్ట్ డే మా అమ్మ నేను ఇద్దరము అండ్ మా 2 ఫ్రెండ్స్ బైక్కి పూజ చేపిద్దామని ఈ అగ్రహారంలో ఉన్న హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్ళినాము. హనుమాన్ టెంపుల్కి వచ్చేసి ఫస్ట్ దేవుని దర్శనం చేసుకొని తర్వాత బైక్కి పూజ అయితే కంప్లీట్ చేసుకొని ఇక ఇంటికి వెళ్ళిపోయినాం. సో ఫైనల్గా ఈ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్కి కొంచెం ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో నేను ఇంకా బెటర్గా చేయగలుగుతా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి, వీలైతే కొంచెం షేర్ చేయండి. ఈ వ్లాగ్ అయితే ఇంతటితో కంప్లీట్ అయింది. అగైన్ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.